నమస్తే, నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. గ్రీన్ అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ చూస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్కారం. చూడండి, ఇప్పుడు ఒక మొక్కని మనం అప్రూవ్ చేసాం శాంపిల్ కింద. ఇది ఎగ్జాక్ట్గా మనం నాటి 1 year 9 days అవుతుంది. ఇప్పటికి నవంబర్లో నాటామన్నమాట. చూడండి ఇప్పుడు ఎలా ఉందంటే, ఇది దాదాపు 1.5 kilo వచ్చింది. ఈ ఉన్న బల్బ్స్ అన్ని వెయిట్ 1 yearకి. అంటే ఇంకా మనం 2 years మనం దాన్ని అలా అట్టి పెడుతున్నాం అనమాట. 2 years అట్టి పెడితే మనకి 6 kilos వరకు రావచ్చు. మనకి 5:1 వస్తుంది అనమాట దుంప. అంటే ఇది మామూలుగా తడిగా ఉన్నది, వెట్గా ఉన్న దుంపని ఎండబెడితే మనకు వచ్చే దుంప ఏంటంటే 5 kiloలకి 1 kilo వస్తుంది. ఆ ప్రకారం మనకి 1.25 వరకు ఒక మొక్క నుంచి మనకి మినిమం రావచ్చు అని ఎక్స్పెక్టేషన్. ఓకే, ఇంకా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ సాయిల్ని బట్టి ఇంకా పెరగవచ్చు. ఎందుకంటే మేము ముల్లంగిలోనే మా దుంపలు చూసాం. ముల్లంగిలో ఎప్పుడు అంత దుంపలు ఇక్కడ చూడలేదు, ఎక్కడ కూడా మార్కెట్లో కూడా అంత దుంపలు వచ్చినాయి. కాబట్టి ఇది మనకి సక్సెస్ఫుల్ అనే అనుకోవాలి. సో ఈ విధంగా కూడా అవకాశం ఉన్న రైతులందరూ మన ఈ నన్నారిని కల్టివేట్ చేస్తే భూమి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత ఒకేసారి లంసంగా అమౌంట్ మనకు వస్తుంది. ఈవేళ మార్కెట్ కిలో 300 నుంచి 400 వరకు పలుకుతుంది. ఇలాగ ఒక మొక్క మనం 1.25 kilos వచ్చిందంటే మనకి ఎండిన దుంప 25,000 మొక్కలకి ఎంత వస్తుంది? ఇప్పుడు ఈ ప్లాట్లో దాదాపు 25,000 మొక్కలైనా కదా మనం వేసింది. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి కిషోర్ గారు. అంటే 3 టన్నుల 150 kilos మనకి ఇవాళ అసెస్మెంట్ ప్రకారం వస్తుందన్నమాట. అంటే 3 టన్నుల 150 kilos 250 kilos వస్తుంది. 12,50,000 వస్తుంది ఈరోజు మనం దీన్ని బట్టి అసెస్మెంట్ చేస్తే. ఫ్యూచర్లో పెరగచ్చు, కొద్ది గొప్ప తేడాలు రావచ్చు. అంతకుమించి అయితే తక్కువ అయితే మనకు వచ్చే అవకాశం లేదు. ఇంకోటి, మనం ఇదంతా ఆర్గానిక్ సిస్టంలోనే కల్టివేట్ చేస్తాం. ఇందులో ఏ కెమికల్ వాడట్లేదు. ఎందుకంటే మనం ఈ కన్జ్యూమర్స్ ఇది తీసుకున్నప్పుడు ఆ రెసిడ్యూల్స్ ఉంటే వాళ్ళు వాడి దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకని సాగు చేసే రైతులకి ఆర్గానిక్ కల్టివేషన్ కూడా అవసరం అని చెప్పాలి మనం. తర్వాత ఈ మిగతా మ్యాంగోకి, తర్వాత బొప్పాయికి కూడా అన్నిటి కూడా ఇది మన ఆర్గానిక్ కల్టివేషన్లోనే మనం ముందుకు వెళ్తున్నాం. తర్వాత మనం బొప్పాయి మొక్క దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు బొప్పాయిలో యాజమాన్య పద్ధతులు ఏంటంటే, దీనికి 5 రకాల వైరస్లు వస్తాయి. 5 రకాల వైరస్లు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన సకింగ్ పెస్ట్, రసం పీల్చే పురుగులు కానీ ఇందులో ఏమన్నా ఉంటే దానివల్ల వస్తుంది. మనం రసం పీల్చే పురుగులను నియంత్రించడం వల్ల ఈ 5 రకాల వైరస్ని అరికట్టవచ్చు. 5 రకాల వైరస్లు ఏంటంటే నేను చెప్తాను. ఒకటి ఎల్లో మొజాయిక్ వైరస్, తర్వాత కుకుంబర్ మొజాయిక్ వైరస్ అని ఒకటి వస్తుంది. దాన్నే సీతాఫల మొజాయిక్ కూడా అంటారు, ఎందుకంటే ముడుచుకుపోతూ ఉంటాయి ఆకులు. దాన్నే లీఫ్ కర్ల్ వైరస్ అని కూడా అంటారు. తర్వాత లీఫ్ స్ట్రీక్ వైరస్ అనేది ఇంకోటి వస్తుంది. లీఫ్ స్ట్రీక్ వైరస్ తర్వాత మనకి ఇంకోటి ట్రాన్స్పరెంట్గా మనకి ఆకు ఏమాత్రం ఇది ఉండదు, గ్రీన్ పిగ్మెంట్ లేదనమాట, లేకుండా ఒక వైరస్ వస్తుంది. నెక్స్ట్ కాయల మీద రింగ్ స్పాట్ వైరస్ అని వస్తుంది. రింగులుగా వస్తుంది అనమాట. ఆ రింగ్ స్పాట్ వైరస్ వస్తే ఆ కాయ పక్వానికి రాదు, పక్వానికి వచ్చినా కుళ్ళిపోతుంది. ఇన్ని రకాల వైరస్ల నుంచి ఇది కాపాడుకుంటా ఈ పంటను మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఇందాక నేను చెప్పినట్టు ఈ బొప్పాయి వేసే రైతులందరూ కూడా పక్కనే ఎటువంటి సొలనేసి క్రాప్స్, అంటే మనకి టమోటా, మిర్చి, వంగ, బెండ, తర్వాత ఈ బంగాళాదుంప, ఇవి ఏవి కూడా పక్కన లేకుండా చూసుకుంటే చక్కగా ఈ పంటని ఎటువంటి జబ్బులు లేకుండా మనం పండించవచ్చు. మనం 3 నెలల క్రితం మనం ఇందాక వేసిన ఫస్ట్ ఫేజ్లో పప్పాయ వేసాము. దానికి ఇప్పటి వరకు ఎటువంటి వైరస్లు లేవు. ఇక్కడ చూడండి, ఈ మొక్కలో ఎటువంటి వైరస్ లేదనమాట. ఇంకోటి, మనం ఎప్పుడు ఏం చేయాలంటే బొప్పాయి ఆకు అడుగును చూసుకోవాలి. అడుగున ఏమన్నా పెస్ట్ ఉంటే
రసం పీల్చే పురుగులు మేజర్గా ఆకు అడుగునే వస్తాయి అన్నమాట. చూడండి మనకి ఎక్కడా కూడా ఎటువంటి సకింగ్ పెస్ట్ కూడా లేదు. సో చాలా తక్కువ మేనేజ్మెంట్. ఇప్పుడు ఈ సకింగ్ పెస్ట్ మనం నివారించుకోవడానికి బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ మన దగ్గర ఉంటాయి. మెట్రైజము, బవేరియా, తర్వాత వర్టిసిలియం లెకాని అని. మేజర్ వర్టిసిలియం లెకాని వచ్చి మనకి ఈ సకింగ్ పెస్ట్ని నివారిస్తుంది అన్నమాట. సో ప్లాంట్ మనం బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ ద్వారా ప్లాంట్ న్యాచురల్ ఇమ్యూనిటీని దాన్ని పెంపొందింపజేసి అప్పుడు దానికి స్ట్రెంగ్త్ని ఇస్తే ఆటోమేటిక్గా ఆ మొక్కే ఆ వైరస్ని తట్టుకునే విధంగా మనకు తయారవుతుంది. ఆ విధంగా వ్యవసాయం చేయడం వల్ల మనకు బొప్పాయిలో మంచి లాభాలు తీసుకోవచ్చు అనమాట. దాదాపు మినిమం ఒక ఎకరాకి అంటే దాదాపు 1300 మొక్కలకి 1000 నుంచి 1200 నుంచి 1300 మొక్కలకి 20 టన్నుల పంట తీసుకోవచ్చు. అలాగా దాని పంట కాలం 2 సంవత్సరాలు ఉంటుంది. 3 నెలలకే మనకి ఫస్ట్ ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది, 3 నుంచి 4 నెలల మధ్యలో. ఆ విధంగా మనం ఇలాగ ఇంటర్ క్రాపింగ్ కింద బొప్పాయి, తర్వాత మియాజాకి 1 ఇయర్ అవుతుంది వేసి, అది ఇంకో 2 ఇయర్స్ తర్వాత ఫలసాయానికి వస్తుంది. ఆలోపు బొప్పాయి అయిపోతుంది, మనకి నన్నారి అయిపోతుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో మనం పైనాపిల్ కూడా ఇక్కడ వేద్దామని చెప్పి ప్లానింగ్లో ఉన్నాం. పైనాపిల్లో మారిషస్ క్యూ అనే వెరైటీ ఒకటి బాగుంది. ఇక మామూలుగా మార్కెట్లో దొరికే వెరైటీస్ అన్నీ కూడా కొంచెం టెండర్నెస్ ఉంటుంది, కొంచెం వగరు అయ్యి ఉంటాయన్నమాట, కొంచెం గొంతు కూడా నచ్చగా ఉంటుంది. బట్ ఆ పర్టికులర్ మారిషస్ క్యూ అనే వెరైటీ మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తే మనం మామిడి పండు తిన్నట్టే తినొచ్చు అనమాట, అంత స్వీట్గా ఉంటుంది. ఒక మనిషి 2 ఫ్రూట్లు కూడా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. మార్కెట్లో మంచి ప్రైస్ కూడా దొరుకుతుంది. సో ఇలాగా మనం ప్లాన్ చేసి ముందుకెళ్ళి చేస్తే వ్యవసాయంలో లాభాలు వస్తాయి కానీ నష్టాలు అనేది ఎప్పుడూ రావు. ఈ విధంగా మనం ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్ళడం అనేది అవసరం అనమాట. మీకు ఈ పంటల గురించి ఏమన్నా సందేహాలు ఉంటే డైరెక్ట్గా మా నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. మీకు ఎటువంటి ఈవెన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీకు 24 అవర్స్ మేము ఇదిలో ఉంటాం, అందుబాటులో ఉంటాం. దగ్గర మీకు అవసరమైన సలహాలు ఇవ్వడం జరుగుతుంది.